ఒక 20,000కో 15,000కో ఒక తులం వచ్చేసేది. అది కొనుక్కుంటున్నా కూడా అదొక ఉండేది. ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేయడం అనేది నాకైతే అంత ఈ రేట్‌లో కొనగలుగుతారా ఇప్పుడు? అసలు నేను చెప్తున్నాను కదా, ఫోన్లో వచ్చేదాన్ని కూడా స్కిప్ చేసేస్తున్నాము. కొనడం అనేది చాలా పెద్ద ఆలోచన. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే ఇట్లా పెళ్ళిళ్ళు అంటేనే మనకు గోల్డ్ చాలా వరకు గోల్డ్ పెట్టాల్సి ఉంటది. ఎట్లుంటది? నేనైతే నా కూతురికైతే నా గోల్డ్ పెట్టేస్తా. నా దగ్గర మినిమం 2, 3 ఉంచుకొని మా అంటే 10 తులాలు అవసరం గాజులు. మనకేంటి అని అంటే తెలుగు ప్రజలకు కానీ సౌత్ ఇండియన్స్కి కానీ గోల్డ్ పుస్తెల తాడు, నల్ల పూసలు, గాజులు అనేవి చాలా కంపల్సరీ. ఈ రోజుల్లో అవి ఇంకా కంపల్సరీ. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా అవి మినిమం పెడుతున్నారు సప్పో చేసి. నేనేమంటానంటే పెళ్లి ఖర్చులు కొంచెం తగ్గించుకొని లిమిటెడ్ పర్సన్స్ని పిలుచుకొని పిల్లలకి మనం పెట్టాలి కాబట్టి మినిమం 5 తులాలు అలాగా సప్పో చేసి మెల్లగా తీర్చుకోవచ్చు. అట్లా చేసుకొని నేనైతే నా కూతురికి నేనున్నవే నా దగ్గర ఇచ్చేసి పుస్తెల తాడు, నల్ల పూసలు చేయిస్తాను. ఇక పేదవారు అంటే మధ్యతరగతి వారు కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. కొనలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యాషన్ కూడా మారిపోతుందండి. రోల్డ్ గోల్డ్ వాడుతున్నారు. రోల్డ్ గోల్డ్ ఏమవుతుందంటే మేము ఒక ఫంక్షన్కి ఒక చీర కొనుక్కుంటున్నాం. అది ఎవరి లెవెల్ బట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఒకళ్ళేమో 2,000 కొత్త చీరే కొనుక్కుంటున్నారు, ఒకళ్ళు 5,000 కొనుక్కున్నారు, ఒకళ్ళు 10,000 కొనుక్కున్నారు. చిరంజీవి గారి భార్య అయితే ఒక 30,000, 40,000 చీర. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ కూడా 4,000-5,000లో మంచిగా వచ్చేస్తున్నాయి. అది ఆ ఫంక్షన్కి వేసుకుంటున్నారు. అది మళ్ళీ ఇంకొకరు కజిన్స్కి షేర్ అవుతుంది, వాళ్ళు ఇంకో ఫంక్షన్కి వేసుకుంటున్నారు. ఎందుకు చక్కగా ఇట్లాగైతే అయిపోతుంది. అంటే మనము 2,000, 3,000 లేడీస్ వినరు కదా. వినరు కదా. అంటే మినిమం ఉంటాయి కదండి, మినిమం ఉంటాయి. పెళ్ళికి అమ్మ వాళ్ళు పెడతారో లేకపోతే భర్త కొత్తగా పెళ్ళి అయితే భర్త చేయిస్తాడో. కాబట్టి నేనైతే నా సజెషన్ అయితే వాడండి, పడేయండి రోల్డ్ గోల్డ్ అంతే. కానీ ఇప్పుడైతే అంత ఇన్వెస్ట్ చేస్తే ఏమో ఫ్యూచర్లో తగ్గుతుంది ఇంకా అని అంటున్నారు. అది అవ్వచ్చేమో.